కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు రఘురామకృష్ణరాజు ఇటు పక్కన గంటా శ్రీనివాసరావుల బ్యాంకులకు సంబంధించి నిర్ణయం చెప్పుకున్నాం. వాళ్ళది ఆక్షన్కి నోటీసులు ఇవ్వడం అన్నటువంటి ఇవాళ కాబట్టి వాళ్ళిద్దరూ తెలుగుదేశం వాళ్ళు కాబట్టి సాక్షి దీన్ని హైలైట్ చేసుకొచ్చింది. రుణాలు తీసుకుని ఎగవేసిన కేసుల్లో ఉండి భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు గంటా శ్రీనివాసరావుకి ఎన్నికలకు 2 రోజుల ముందు బ్యాంకుల నుంచి గట్టి షాక్ ఇచ్చాయి. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగవేసిన కేసుల్లో ఆస్తులు వేలం వేయడానికి నోటీసులు జారీ చేశాయి. ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఇండి భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాని అనుబంధ సంస్థల బ్యాంకుల నుంచి సుమారు 1383 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో 826 కోట్ల రుణాన్ని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాలకు మళ్లించి బ్యాంకులు మోసగించారు. వడ్డీ కూడా చెల్లించలేదు. ఈ వ్యవహారం తెలిసి బ్యాంకులు సిబిఐని ఆశ్రయించడంతో ఆయన మోసాలు వెలుగులోకి వచ్చినాయి. దీని మీద బ్యాంకులు దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో 361 కోట్ల విలువైన ఆస్తులు వేలం వేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ శాఖ పత్రికా ప్రకటన జారీ చేసింది. ఇండి భారత్ థర్మల్కి చెందినటువంటి బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తులు 180 కోట్లు, తమిళనాడు టుటికోరిన్లో ఉన్నటువంటి 311 ఎకరాల ఫ్యాక్టరీ స్థలాలు 164.73 కోట్లు, కర్ణాటకలోని కార్వాన్ ప్రాంతంలో ఉన్నటువంటి 129.73 ఎకరాలు 11.74 కోట్లు ఇతర సెక్యూరిటీలు ఆర్థిక ఆస్తులను 4.51 కోట్లు రిజర్వ్ ప్రైస్గా నిర్ణయించింది. ఈ ఆస్తులకు సంబంధించిన జూన్ 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం వేయనున్నట్టు ఎన్సీఎల్టీ ఆ ప్రకటనలో పేర్కొంది. మాజీ మంత్రి భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు 400.37 కోట్ల రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్యాంకులు 5 ఏళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకి చెందిన ప్రత్యూష గ్రూప్ కంపెనీలు ఈ రుణం తీసుకుని ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఇండియన్ బ్యాంక్ ఆస్తుల స్వాధీనానికి రంగంలోకి దిగింది. విశాఖ నగరం గంగులవారి వీధిలోని సర్వే నెంబర్ 13లో ఉన్న వాణిజ్య భవనాన్ని వేలానికి పెట్టింది. జూన్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వేలం జరుగుతుంది. ఈ భవనం రిజర్వ్ ధర 2.84 కోట్లుగా బ్యాంకు నిర్ణయించిందంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.